రే ఈ గ్లాస్ చూసావా? ఎవడో 4 ఇచ్చాలు తాగి పడేసినట్టున్నాడు. పట్టుకో మామా, కింద పడింది. సరే హలో, నా ఫోన్ పోయింది, మీకేమైనా దొరికిందా? మా మనసు పోయింది, మీకేమైనా దొరికిందేంటి? దొరికింది, అదిగో ఆ గోదాట్లో పడేశాను, ఎల్లెత్తుకో. ఏయ్ పిచ్చి పిచ్చి వేసావంటే మొత్తం అందరిని తీసుకు లోపల ఎత్తేస్తాను. ఎవడొస్తాడో చూస్తానే. ఆగండి ప్లీజ్, వాళ్లతో మన గొడవ ఎందుకు? ప్లీజ్ ఆ ఫోన్ దొరికితే ఇచ్చేయండి. అబ్బో, ఆ సెల్ ఫోన్ అంత కాస్ట్లీయా? కాస్ట్లీ అని కాదు, ఎవరి మొబైల్లో వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి కదా, అందుకే. మా ఫీలింగ్స్ మీరు షేర్ చేసుకున్నారా? మీ ఫీలింగ్స్ మేము షేర్ చేసుకోవడానికి? ఏంట్రా షేర్ చేసుకునేది? నీ ఫేసు ఫేస్బుక్ లో షేర్ చేసుకోవడానికి కూడా పనికిరాదు. మర్యాదగా ఫోన్ దొరికితే తెచ్చివ్వండి, లేదనుకో ఒక్కొక్కడికి గుడ్డలు తీసి. ఓహో, మీరు గుడ్డలు ఇస్తారంటే తండించుకోవడానికి మేము రెడీ. ఏయ్ ఏంట్రా మీదికి వస్తున్నావు? నా గురించి నీకు తెలుసా? హలో, మే ఇలాంటి చాలా చూసాం గానీ ఎలాంటి మీ మీద టీం లీడర్ కి కంప్లైంట్ చేస్తాం. టీం లీడర్ కి కంప్లైంట్ ఇస్తారా? అది పెద్ద అరుంధతులు అనుష్క మరి. ఎలా ఏమైంది? ఏ శృతి, ఆ ఫోన్ వాళ్ళకే దొరికిందే. వాట్? అవును, వాళ్ళ మాటలు చేష్టలు చూస్తుంటే ఖచ్చితంగా ఫోన్ వాళ్ళ దగ్గరే ఉందనిపిస్తుంది. అమ్మా, రాత్రి రెచ్చిపోయానే, చూసేసారంటవా? చూస్తే ఇంకా ఎందుకు బతుకుంటారే, ఎప్పుడో పోయేవాళ్ళు. వాట్? ఏ ఆపండి మీ గోలా. ముందు ఆ ఫోన్ ఎలా సంపాదించాలో ఆలోచించండి. టెన్షన్ ఎందుకే, ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. నీకు సంతాన యోగం బానే ఉందే. వేరేమన్నా చెప్పు. ఇంకా ఎన్నున్నాయా నీ దగ్గర? మొన్న తాగే సెల్ ఫోన్ పోగొట్టుకున్నాం, ఇప్పుడు తాగి ఇంకేం పోగొట్టుకుంటామో. ఇది తాగడానికి కాదే, తాగించడానికి. మనం మత్తులో ఉండగా వాళ్ళు మన ఫోన్ కొట్టేశారుగా, వాళ్ళను మత్తులో పెట్టి మన ఫోన్ సంపాదించుకుందాం. తప్పేమోనే. తప్పేం కాదే, పదండి. చేదీనమ్మా జీవితం. ఈ ఎకో టూర్కి వచ్చి మనం ఏ కాకలో అయిపోయాం. అదే సిటీలో ఉంటే బార్లో బీర్లేస్తూ, పబ్బులో చిందేస్తూ ఎంజాయ్మెంట్ ఉంటే కిక్కే వేరు. ఫ్రెండ్సా? ఈ కొత్త పిలిపేంటి? ఒకే కాలేజ్ లో చదువుకుంటున్నాం, ఒకే లాంచ్ లో వచ్చాం, అలాగే ఒకే ఫుడ్ తింటున్నాం కదా. ఒకే బెడ్ మీద పడుకోవట్లేదు కదా. ఏయ్ మంచి మూల్లో వచ్చాం, చెడగొట్టకు. అందుకని హే, గొడవలొద్దు, కమిట్మెంట్ కొద్దాం. ఏంటి కమిటీ అయిపోదామా? కమిటీ అయిపోదాం అనలేదు, కమిట్మెంట్ కొద్దాం అన్నాను. అంటే ఈ కొట్టుకోవడం తిట్టుకోవడం ఎన్నాళ్ళు? హాయిగా కలిసిమెలిసి ఉందాం. ఈ మార్పు కారణం మనుషులం కాబట్టి, హృదయం ఉంది కాబట్టి. అందుకని ఎన్నాళ్ళు జరిగిన దానికి సారీ చెప్తూ పశ్చాత్తాపంతో మీకోసం ఏం తెచ్చామో తెలుసా? పకోడీలు జంతికలు తెచ్చారా? అవి నంచుకుంటూ తాగుతారని మందు తెచ్చా. మీరు మందు కూడా తాగుతారా? మా కోసం కాదు, మీకోసమే తెచ్చా. ఆపండ్రా మందు మావా. రేయ్, వాళ్ళేదో పశ్చాత్తాపంతో తెస్తే పచ్చి తాగుబోతుల్లో తాగేస్తారా? అంటే అయినా మీతో మాకు ఫ్రెండ్షిప్ ఏంటే? సింగిల్ సిమ్ ఫోన్ లా సింగిల్ గా ఉండడం కంటే డ్యూయల్ సిమ్ ఫోన్ లా కలిసుందామని. కుదరదు, మీ నెట్వర్క్ వేరు, మా నెట్వర్క్ వేరు. వెళ్ళండి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. మీ ఐడియా ఏంటో మాకు బాగా తెలుసు. మా చేత బాగా తాగిచ్చి టీం లీడర్ చేత తిట్టిద్దాం అనుకున్నారు కదా. అయినా టీం లీడర్ అంటే మాకు ఒక అభిమానం, ఒక గౌరవం, అది ఇంకేదేదో ఉంది. అసలు ఈ మందిచ్చి పంపించిందే తను. హలో, తన్నొచ్చి తాగమని చెప్పమనండి. మందే కాదు, విషం తాగడానికైనా మేము రెడీ. అది పని చూసుకో. ఏంటి మా తోట అసలు ఫ్రస్ట్రేషన్ తో చచ్చిపోతున్నాం.